మనం ప్రేమించే వాళ్ళు మనకు దూరమైనప్పుడు ఉండే బాధ కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళ ప్రేమ గొప్పదని చెప్పే ప్రయత్నమే ఈ నా కథ. ఎందుకమ్మా ఒక్కసారి నీకు చెప్తే అర్థం కాదా? మిమ్మల్ని చూసి మా పిల్లలు కూడా చెడిపోయేలా ఉన్నారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. ఎందుకమ్మా ఆ పవన్ స్టార్తో తిరిగి రూపా కొట్టుకుంటావు? ఆడపిల్లలకి సొసైటీలో మర్యాద ఉంటుందమ్మా. అందరు చిన్న తప్పు చేసిన అమ్మాయి ఇలాంటిది అలాంటిది అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళు వదిలేసి నువ్వు హ్యాపీగా బ్రతుకమ్మా. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఇప్పుడు దాకా నీకు మాటలతోనే చెప్పామమ్మా. ఇంకొకసారి వాటితో తిరగడం మాత్రం నేను చూసినా ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమ్మా. ఇక్కడ అంతా ఫ్యామిలీస్ ఉంటారు. ఆ ప్రెస్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎలా అంటే అలా మాట్లాడుతూ ఎలా అంటే మేము మర్యాదగా బతుకుతున్నాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని ఉండమ్మా, లేదంటే వెళ్ళిపో. ఏయ్ కిందకి రావే ఏం చూస్తున్నావు? ఫోన్ కట్ చేస్తున్నట్టు నాటకాలు. ఏంటి కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదే? హెడేక్గా ఉంది, అందుకే లిఫ్ట్ చేయట్లేదు. నేను కాల్ చేసినప్పుడే నీకు హెడేక్ వస్తుంది కదా? డౌట్ పడతావు ఎందుకు బెన్నీ? మరి ఇంకేం చేయమంటావు? నీకు ఒక 100 times కాల్ చేసి ఉంటాను. 20 times నాట్ రీచబుల్, 40 times బిజీ, 40 times అసలు కాలే ఆన్సర్ చేయవు. ఏమనుకోవాలి? ఏంటి ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఎందుకు ఉంటుంది బెన్నీ? నిజంగానే హెడేక్గా ఉంది, అందుకే లిఫ్ట్ చేయలేదు. మీ అమ్మాయిలు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు తెలుసుకోవడానికి ఒక మెషిన్ కనిపెడితే చాలామంది అబ్బాయిలకి చాలా విధాలుగా హెల్ప్ అవుతుంది. నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది బెన్నీ? నిజంగానే హెడేక్గా ఉంది, అందుకే లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు అదే చెప్తున్నాను, ముందు కూడా అదే చెప్పాను. అవునా? అవును. ఇంతలా అడుగుతున్నా సరే నీకు రీజన్ చెప్పాలనిపించట్లేదు కదా? ఆపేసి, నువ్వు నాకు వద్దు, నేను నీతో ఉండలేను. లెట్స్ బ్రేకప్. అనుకున్నా అసలు నీకు బ్రేకప్ ఎందుకు కావాలో ఒక్క రీజన్ చెప్పు, మళ్ళీ లైఫ్లో నా మొహానికి చూపించు. నీకు తెలీదా నువ్వు పాన్ స్టార్వి. ఒక్కొక్కరు నేను ఎలా చూస్తున్నారు తెలుసా? జీవితాంతం అలానే చూస్తారు. కుక్కను కుక్కలా చూడాలి, మనిషిని మనిషిలా చూడాలి. నిన్నంతకన్నా దారుణంగా చూస్తున్నారు. రేపు పెళ్ళైన తర్వాత పిల్లలు కూడా చీ అంటారేమో అని భయం వేస్తుంది బెన్నీ. సమాజం గురించి భయపడుతున్నావా? సమాజం గురించి మన మధ్య జరిగింది కెమెరా ముందు ప్రేమ కాదు, కెమెరా వెనకాల ప్రేమ. బెన్నీ ప్లీజ్. అసలు నేను లేకుండా నువ్వు హ్యాపీగా ఉండగలవా? ఉండలేను, కానీ ట్రై చేస్తాను. నా లైఫ్ అంతా నీతోనే అనుకున్నాను. నా లైఫ్, నా డ్రీమ్స్. వినయ్ 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 గాయమే చేసిపో
నన్ను చేరేనా Hey, Pawn Stop! Hey, Pawn Stop! రే ఈయనే కదరా మన అందరు కొట్టింది. అవునన్నా ఈయనే సాలెగాడు. రే రే బే రే పిలవరాండి ఎల్లురా. ఏయ్ అన్న పిలుస్తుంటే వినిపిస్తలేదారా? ఎవరన్నా ఎవడికన్నా అన్న తెలీదారా నీకు? నాకెలా తెలుస్తురా? అన్న తెలీదంటారా లంచా? నువ్వు ఎంతమందితో పడుతున్నారా నువ్వు? అసలు నువ్వు నామే చేస్తావారా నువ్వు? అసలు నా గురించి తెలుసారా నీకు? అసెంబ్లీలో కూడా ముట్టుకోకుండా మాట్లాడు. ఎందుకు వచ్చావు? ఆ పబ్లిక్ ఏదో అనుకుంటున్నారు అది అని చెప్పి వెళ్ళిపోయావు కదా. ఇప్పుడు అనుకోవడం మానేశారా? సారీ. దేనికి? నువ్వు కూడా కొట్టడానికి వచ్చావా? అదొకటేగా మిగిలిపోయింది. కొట్టు. సారీ, అదేదో టర్మినాలజీ ఉంటుంది. ఏంటది? సమాజం. ఆ సమాజం నన్ను ఎప్పుడు చండాలంగానే చూస్తుంది. వాళ్ళు మారరు. నువ్వు తొందరపడి మార్కు. నువ్వు అలాగే ఉండు. పిల్ల సమాజానికి భయపడుతూ అలాగే ఉండు. వెళ్ళిపో. మీ అమ్మాయిలు చిన్నప్పుడు దెయ్యాలకు భయపడతారు, తర్వాత టీచర్స్కి భయపడతారు, ఇంకా పెద్దయ్యాక పేరెంట్స్కి భయపడతారు, ఇప్పుడు సమాజానికి భయపడండి. అలా భయపడుతూనే బతకండి, భయపడుతూనే చావండి. ఆల్ ద బెస్ట్. సమాజానికి భయపడలేదు. భయపడలేదా?
భయపడలేదా ఏంటి సరే చెప్పు ఈ సమాజానికి భయపడలేదు బెన్ని, నీ గురించి బాధపడ్డాను. నిన్ను తక్కువ చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. నేనే కాదు, ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా తను ప్రేమించిన వాడిని తక్కువ చేసి మాట్లాడితే తట్టుకోలేదు బెన్ని. అర్థం చేసుకో. ఒక 60 రూపాయలు క్వార్టర్ కక్కుతుపడి ఓట్లు గుద్దే సమాజం కోసం నువ్వు నన్ను వదిలేసి సార్ ఈ మహాపతివ్రత సమాజం సార్ వాట్సాప్లో మీడియాలో గొడవ చేస్తున్నారు సార్. ఫేస్బుక్లో ఒకడిని, ఇన్స్టాలో ఒకడిని, టిండర్లో ఇంకొకడిని. సార్ లోపలికి మాట్లాడుతాను సార్. మేడం మీరైనా చెప్పండి మేడం. నీకు తెలియదు ఇవన్నీ? బస్ స్టాప్లో ఒకడిని, కాలేజ్లో ఒకడిని, షాపింగ్లకు ఒకడు, డ్రాపింగ్లకు ఒకడు, ఫాకింగ్లకు ఒకడు, లాస్ట్కి పెళ్లి చేసుకుని ఎదుర్కొని చేయడానికి ఇంకొకడు. ఇలాంటి సమాజం కోసం నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. అసలు నేను చేసిన తప్పేంటి? నేను చేసిన తప్పేంటో చెప్పు. నేను మోసం చేశానా? అబద్ధాలు ఆడానా? లేదా రేపులు చేశానా? లేదా జనాల డబ్బులు తినేసాను? అసలు నేనేం చేశాను చెప్పు. కాలర్ ఎత్తుకొని నా పని నేను లీగల్గా చేసుకుంటున్నాను. లీగల్గా లాస్ట్ ఇయర్ I paid 1.2 crore fucking income tax, damn it. సార్ గొడవ ఎవరైనా పే చేస్తున్నాడా మీ సమాజంలో? నీ సో కాల్డ్ సమాజంలో సారీ సార్. వాళ్ళు ఉన్నారు కదా ఆ మీడియా వాళ్ళు, వాళ్ళకి బయట చాలా మందికి జాబులు లేవు, తినడానికి తిండి లేదు, చాలా చోట్ల తాగడానికి నీళ్లు కూడా లేవు, రోడ్లేమో గుంతలు, ఫార్మర్స్కి సపోర్ట్ లేదు. బయట ఎక్కడ ఫారిన్ కంట్రీస్లో లక్షల కోట్లు. ఏం అవసరం లేదు వాళ్ళకి. ఈ కావాలి, ఈ సొల్లంతా కావాలి. మన ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నాం, బెడ్రూమ్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ కావాలి వాళ్ళకి. ఇలాంటి మీడియా కోసం, ఇలాంటి సమాజం కోసం నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. అదిగో వాళ్ళు ఉన్నారు కదా, గవర్నమెంట్ నాకు సెక్యూరిటీ ఎందుకు ప్రొవైడ్ చేస్తుందో తెలుసా? ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి. చేస్తుంటే ఐ వుడ్ హావ్ బీన్ బిహైండ్ ది బాస్ రైట్ నౌ. బట్ లేనే. గవర్నమెంట్కి లేని ప్రాబ్లము, గవర్నమెంట్కి లేని నొప్పి నీకు, నీ సమాజానికి ఎందుకు? నాకు అర్థం కాదు. పాన్ వీడియోస్ బూతు బూతు అంటారు కదా, దాని వెనక ఎంత కష్టం ఉంటుందో తెలుసా? ఎన్ని సాక్రిఫైస్లు ఉంటాయో తెలుసా? వీళ్ళెవరు చూడకుండానే నాకు అన్ని కోట్లు ఇచ్చేసారనుకుంటున్నావా? నా కంపెనీకి అన్ని కోట్లు వచ్చేసాయి అనుకుంటున్నావు? అయినా ఎప్పుడు చేస్తావో తెలియని లైఫ్ కోసం సమాజం అని, మతాలని, కులాలని, అతని ఇతని ఎందుకే ఇవన్నీ అవసరం? హ్యాపీగా ఉండవు రాదా మీకు? హ్యాపీగా ఉండరా ఇంకా? హే, ఏదైనా తప్పుగా చూస్తే తప్పుగానే కనిపిస్తుంది, తప్పుగా ఆలోచిస్తే తప్పుగానే అనిపిస్తుంది. అది తెలుసుకున్నప్పుడు సమాజం మారుతుంది, జనాలు మారుతారు. అయినా ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను నేను? నాకెందుకు? వెళ్ళు, నీ సమాజం వెయిట్ చేస్తుంది, ఇంటర్వ్యూలు తీసుకుంటారంట. ఇంటర్వ్యూలు వెళ్ళు. విన్ను ఏం చేస్తావు? విన్ను, విన్ను లీవ్. విన్ను వెళ్ళు. ప్లీజ్ విన్ను వెళ్ళిపో ప్లీజ్. చూడు విన్ను, ఈ దెబ్బలు, ఆ మీడియా తిట్లు, ఇవన్నీ నాకేమీ నొప్పేయట్లేదు. చాలా మంది డాక్టర్స్ వచ్చి వెళ్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. అదేవో అది పెయిన్ కిల్లర్స్ అంట. అసలు నొప్పి కూడా తెలియట్లేదు. కానీ ఈ లోపల ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అదేదో గట్టిగా గుచ్చేసినట్టుంది లోపల. నా వల్ల అవదు. నప్పటి వల్ల పట్టుకున్నాక నా పెయిన్ తగ్గుతుంది. ఇక్కడ చూపించినా తగ్గలేదు. నేను ఆ పెయిన్ తీసుకోలేదు. ప్లీజ్ నన్ను వదిలేసి